ప్రైజ్ ది లార్డ్. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి ఉపదేశమును ఆలకిద్దాం. ఆత్మదేవుడు మనతో సూటిగా మాట్లాడను గాక. బైబిల్లో మనం తెలుసుకోబోతున్న కృంగొత్తమైన అంశం ఏంటంటే, దేవుని ఎన్ని రకాలుగా ప్రజలు నిరాకరించారో ఆ అంశాన్ని నేను మీకు సూటిగా తెలియచేయాలని ఆశపడుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఆత్మ సంబంధమైనటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా విని వారు దైవికంగా దేవుని యొక్క భయాన్ని నేర్చుకోవాల్సిందిగా కోరుచున్నాను. ప్రియ దేవుని సంగమా, ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయం 25వ వచనం చూస్తే, 29వ అధ్యాయం 25వ వచనం, మరియు వారు వారి పితరుల దేవుడైన యెహోవాను ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి. ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి అని బైబిల్లో రాయబడింది. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ రోజున దేవుడు ఒక గొప్ప ఉన్నతమైన స్థాయిలో ఉన్నత స్థితిలో పెట్టినటువంటి దేవుని పిల్లలు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని కట్టడలను, దేవుని నిబంధనను త్రొక్కివేసి ఇచ్చలవిడిగా పాపం చేస్తూ లోకంలో కలిసిపోతున్నారు. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి ఇజ్రాయేలీల ప్రజలను దేవుడు కనికరించి, దేవుడు తన యొక్క నాయకుడైనటువంటి మోషేని పంపించి ఆ యొక్క దేవుని యొక్క పిలుపు ద్వారా తనని ఏర్పాటు చేసుకొని వారి దగ్గరికి పంపించి తన ప్రజల్ని విడిపించటానికి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో 40 సంవత్సరాలు అనేక పోరాటాలు, అనేక రకాలైన శోధనలు, అవమానాలు, నిందలు, ఎన్నో రకాలైనటువంటి అల్లకల్లోలాల మధ్యలో నుంచి వారిని ప్రశాంతంగా ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించు ఇజ్రాయెల్ దేశానికి తీసుకువచ్చిన తర్వాత దేవుడు ఏదైతే తన ప్రజలు ఎంత ప్రత్యేకంగా ఈ లోకంలో ఇతర దేశస్తుల వలె జీవించకుండా ప్రత్యేకంగా జీవించాలని వారి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి అతి శ్రేష్టమైనటువంటి నిబంధనను ఇస్తే, ఆ నిబంధనను వారు నిరాకరించినట్లు ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయము 25వ వచనంలో మనం సూటిగా చూస్తున్నాం, చదువుతున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రత్యేకంగా జీవించమని మనకిచ్చినటువంటి, ప్రత్యేకంగా లోకంలో ఉన్న లోకస్తుల వలె మనం జీవించకుండా ప్రత్యేకంగా జీవించాలని దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన ఆ నిబంధనను మనం నిరాకరించిన యెడల శాపగ్రస్తులుగా మారిపోతాం. అందుకనే చాలామంది ఇజ్రాయేలీల ప్రజలు అరణ్య మార్గంలో సనిగి గొనిగి అనేక మంది అరణ్యంలో రాలిపోయారు, శాపగ్రస్తులుగా మారిపోయారు. వారు చేరాలనుకున్నటువంటి కనాను దేశాన్ని చేరలేకపోయారు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మరలా చెబుచున్నాను, నీ జీవితంలోకి ఎప్పటికీ కూడా దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన నిబంధనను మనం నిరాకరించకుండా ఉండకూడదు. దానిని అనుసరిస్తూ, దాన్ని పాటిస్తూ, దానికి భయపడుతూ, దాన్ని లోబడుతూ ఆ యొక్క ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తూ ఉంటుంటే దేవుడు అద్భుతంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇక రెండో విషయాన్ని చూస్తే, ఇంకా ఇజ్రాయేలీల ప్రజలు ఎలాంటి అంశాలలో దేనిని నిరాకరించారో నేను మీకు తెలియజేస్తాను, చాలా జాగ్రత్తగానండి. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 106వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూస్తే 106వ అధ్యాయము 24వ వచనాన్ని మనం పరిశీలించుద్దాం. 106 కీర్తనల గ్రంథము 106 24వ అధ్యాయాన్ని 24వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి. చూడండి, ఇజ్రాయేలీల ప్రజలు చేసిన రెండవ తప్పు ఏంటంటే, వారు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఇస్తానని వాగ్దానం చేసినటువంటి రమ్యమైన దేశమును నిరాకరించారు. వారు అనేక రకాలుగా సనిగారు, వేధించారు, ఆత్మీయ నాయకులను శోధించారు, అనేక రకాలుగా అవమానపరిచారు. దేవుని యొక్క పిలుపును, దేవుని యొక్క ఏర్పాటును, దేవుని యొక్క వాగ్దానాన్ని ఎక్కిరింతల పాలు చేశారు. దేవుడు ఇస్తానని చెప్పినటువంటి ఇస్తానని చెప్పినటువంటి ఆ రమ్యమైన పాలు తేనెల ప్రవహించే దేశాన్ని వారు నిరాకరించారు. అనేక రకాలుగా అక్కడికి వెళ్ళే లోపే ఎన్నో రకాలైనటువంటి అనాలోచనలు, అజ్ఞానపు మాటలు వారు మాట్లాడి అవివేకంతో ప్రవర్తించి అల్పులుగా మారిపోయి అనేక రకాలైనటువంటి అనర్థాలను మీదకు తెచ్చుకున్నారు.
ప్రియ దేవుని సంగమా, మరలా నేను మీకు తెలియజేస్తున్న అంశం ఏంటంటే, దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి దేశము, ఇజ్రాయేలీల ప్రజలకు రమ్యమైనటువంటి పాలు తేనెలు ప్రవహించు ఇజ్రాయెల్ దేశాన్ని ఎలా అయితే ఇస్తానన్నాడో, మన కోసం పరలోకం అనేటటువంటి రమ్యమైన దేశాన్ని మనకిస్తానని వాగ్దానం చేశాడు. ఆ పరలోక రాజ్యాన్ని మనం చేరటం కోసం ఎన్నో రకాలైనటువంటి ప్రయాసలు పడాలి, కానీ ఇంత ప్రయాస నేను పడను, నేను పరలోకం కోసం ఎందుకు కష్టపడాలి, నేను పరలోకం కోసం నేను ఎందుకు జీవించాలి, నేను ఇరుకు మార్గంలో ఎందుకు నడవాలి, నేను విచ్చలవిడిగా జీవిస్తాను, నా ఇష్టం వచ్చినట్లు జీవిస్తానని చెప్తే ఆ యొక్క బంగారు వీధుల్లో నువ్వు నడవలేవు, ఆ శ్రేష్టమైన రాజ్యాన్ని చేరలేవు. ఆ దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, దేవుడు దేనికి ప్రధాన శిల్పి అయి దాన్ని నిర్మిస్తున్నాడో, ఆ శ్రేష్టమైన బంగారు వీధుల్లో అత్యుత్తమమైన స్ఫటిక సముద్రం మీద నువ్వు నడవాలి అని అంటే, ఆ యొక్క రమ్యమైన దేశాన్ని నువ్వు చేరుకోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆయన్ని నిరాకరించకూడదు, ఆయన్ని తృణీకరించకూడదు, ఆయన శక్తిహీనుడిగా చూడకూడదు. ఆయన ఒక సాధారణమైన వ్యక్తిగా, ఒక సాధువులాగా ఆయన్ని చూడక, ఆయన అత్యుత్తమమైనటువంటి శక్తిమంతుడిగా, అన్ని నామముల కంటే పై నామమును ధరించినటువంటి అధిపతిగా, అధికారిగా, సర్వాధికారిగా పరలోకాన్ని ఏలుబడి చేస్తున్నాడన్న సంగతి గ్రహించి ప్రభు చూపించినటువంటి శ్రేష్టమైనటువంటి రక్షణ మార్గంలో మనం నడిస్తే రమ్యమైనటువంటి దేశాన్ని నిరాకరించని వారిగా, రమ్యమైన దేశంలో ప్రవేశించే వారిగా మారతాము. ఇజ్రాయేలీల ప్రజలు రమ్యమైన దేశాన్ని నిరాకరించినట్లు, రెండో తప్పు వారు చేసినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఇక మూడో విషయాన్ని మనం చూస్తే, అక్కడ లేవియా కాండము 26వ అధ్యాయము, లేవియా కాండము 26వ అధ్యాయము 15వ వచనాన్ని మనం పరిశీలించుద్దాం. లేవియా కాండము 26వ అధ్యాయము 15వ వచనాన్ని మనం పరిశీలించి చూస్తే, ఇజ్రాయేలీల ప్రజలు చేసిన మూడో తప్పు మనకి కనిపిస్తుంది. చూడండి, నా కట్టడలను నిరాకరించిన ఎడల, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరినట్లు మీరు నా తీర్పుల విషయమే అసహ్యించుకునే ఎడలను నేను మీకు చేయనిదేమనగా, మీ కన్నులను క్షీణింప చేయునట్టు, ప్రాణమును ఆయాసపరచునట్టు, తాపజ్వరమును క్షయరోగమును మీ మీదికి రప్పించెదను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మూడో విషయం ఏంటంటే, వారు దేవుని కట్టడలను నిరాకరించరి అని రాయబడి ఉన్నది. నిరాకరించిన ఎడల ఎలాంటి జ్వరములు, క్షయవ్యాధులు వస్తాయో దేవాతి దేవుడు లేవియా కాండంలో మోషే ద్వారా మాట్లాడినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఒకటి, వారు నిబంధనను నిరాకరించిరి. 2, రమ్యమైన దేశమును చేరకుండా ఎగతాళికరంగా జీవించి ఆ యొక్క రమ్యమైన దేశమును నిరాకరించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. మూడోది, చాలా మంది ఇజ్రాయేలీల ప్రజలు ఆ ఇజ్రాయేలీల యాత్రలో, ఐగుప్తు నుండి కనాను యాత్రలో దేవుని కట్టడలను నిరాకరించినట్లు, ఆయన ఆజ్ఞలు పాటించడానికి కఠినంగా ఉన్నాయని చెప్పి వాటిని త్రోసివేసినట్లు, నిరాకరించినట్లు, వాటిని పాటించక అబద్ధాల వైపు, ఆ తర్వాత దొంగతనాల వైపు, నేత్రాశ, శరీరాశ, జీవబుడంబం, ఆ తర్వాత తిండిబోతనం, ఆ తర్వాత ఆహారం కావాలి, వస్త్రాలు కావాలి, మాకు నీళ్లు కావాలి, మాకు మాంసము కావాలనేటటువంటి అపేక్షతో శరీర సంబంధాలుగా జీవించి దేవుడు పెట్టినటువంటి నియమములు, కట్టడలు, ఎవరైతే అన్యులను వివాహం చేసుకోకూడదని కట్టడ పెట్టాడో వారి దగ్గరికి వెళ్ళి వారి స్త్రీలతో వ్యభిచారం చేసినట్లు, వారి చుట్టుపక్కన ఉన్నటువంటి దేవుడు వెళ్ళొద్దని చెప్పినటువంటి జాతుల దగ్గరికి వెళ్ళి వారితో సహవాసాలు చేసినట్లు, వారితోటి పాపం చేసినట్లు మనం బైబిల్లో చూస్తాం. దానివల్ల వారు అనేక రకాలైన శాపాలు, తెగుళ్ళు, మరణాన్ని, అనేక రకాలైనటువంటి నష్టాలను మీదకి తెచ్చుకున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. కట్టడలను దేవుడు మనకి ఏదైతే నిబంధనలు పెట్టాడో, కట్టడ పెట్టాడో, నీవు పలానా వారితో, లోకస్తులతో సహవాసం చేయకూడదని, లోకస్తులతో వియ్యం అందుకోకూడదని, లోకస్తులతో ఇష్టం వచ్చినట్లు జీవించకూడదని ఏవైతే కట్టడ పెట్టాడో ఆ కట్టడలు పాటించాల్సిన బరువు, బాధ్యత ప్రతి క్రైస్తవుడైన మన మీద ఉన్నది. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. కట్టడలను మనం నిరాకరించకుండా, కట్టడలను మనం పాటిస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం. 4వ అంశాన్ని మనం చూస్తే, లూకాసు వార్త 7వ అధ్యాయం 30వ వచనం ఒకసారి మనం చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 30వ వచనాన్ని మనం పరిశీలించి చూస్తే, అక్కడ రాయబడినటువంటి మాటను మనం పరిశీలిద్దాం. పరిసయ్యులను, ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి.
దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవుని యొక్క సంకల్పాన్ని, పరలోకంలో ఉన్న దేవుడు ఏదైతే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నియమ నిబంధనలు పెట్టి ఎవరైతే నమ్మి బాప్తీసం పొందుతారో వారు రక్షించబడతారు, నమ్మని వానికి శిక్ష విధించబడతాదనే ఆజ్ఞను వారు పాటించక పరిసయ్యులకు వాక్యం చెప్పిన ధర్మశాస్త్రోపదేశకులకి, శాస్త్రులకి, రాజులకి, సైనికులకి, సైన్యాధిపతులకి, గవర్నర్స్కి దేవుడు వాక్యం చెప్పిన యేసు ప్రభు వారు అక్కడ అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, ఘనకార్యాలు, గొప్ప కార్యాలు, ఉన్నతమైనటువంటి కార్యాలు వారి కళ్ళెదురంగా చేసి శవాలను లేపాడు. కుష్ఠరోగులకి కుష్ఠును బాగు చేశాడు. కుంటి వారిని నడిపించాడు. గుడ్డి వారికి కళ్ళు కనబడేటట్టు చేశాడు. చెవిటి వారికి చెవులు వినబడేటట్లు చేశారు. మూగవారికి మాట్లాడేటట్టు చేశాడు. పిడుస్తున్న వారిని ఆ యొక్క చాంద్ర రోగాల నుండి విడిపించాడు. అనేక రకాలైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఘనకార్యాలు, గొప్ప కార్యాలు ప్రజల ముందు చేసి ప్రజలందరినీ ఆశ్చర్యచకితులను చేశాడు. పరలోక రాజ్యం వెళ్ళాలంటే, రక్షణ పొందాలని దేవుని సంకల్పము. బాప్తీసం తీసుకున్న వారు సకల జనుల ఎదుట ఎవరైతే క్రీస్తును అంగీకరిస్తారో వారు తండ్రి చేత అంగీకరించబడతారనే మర్మాన్ని వారికి బోధించాడు. అయినా కానీ దేవుని యొక్క సంకల్పాన్ని వారు నిరాకరించినట్లు, పాతల నిబంధనకి వారు కట్టుబడి యేసు ప్రభు వారు, జీవాధిపతి అయిన యేసు ప్రభు వారిని త్రోసివేసినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. యేసు ప్రభు వారు బాప్తీసాలు ఇస్తూ ఉంటే ఆ బాప్తీసాలు వారు నిరాకరించినట్లు, దేవుడు ఏదైతే ప్రణాళిక యేసు ప్రభు వారి ద్వారా భూలోకంలో ఒక గొప్ప రక్షణ సంకల్పాన్ని, దేవుని సంకల్పాన్ని భూమి మీద ఏర్పాటు చేశాడో ఆ సంకల్పాన్ని పరిసయ్యులు, సద్దుకేయులు, శాస్త్రులు, రాజులు, శాస్త్రవేత్తలు, ధర్మశాస్త్రోపదేశకులు, మేధావులు, ధనవంతులు నిరాకరించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. నువ్వెంత ధనవంతుడివైనా సరే, నువ్వెంత ఐశ్వర్యవంతుడివైనా సరే, నువ్వెంత వ్యవసాయదారుడివైనా సరే, నువ్వెంత వ్యాపారవేత్తవైనా సరే, నువ్వెంత రాజువైనా సరే, నువ్వెంత ఘనుడివైనా సరే, దేవుడు ఏదైతే సంకల్పాన్ని ఏర్పాటు చేశాడో ఆ సంకల్పంలోనికి మనం రావాల్సిందే తప్ప, ఆ సంకల్పాన్ని మనం స్వీకరించాల్సిందే తప్ప, ఆ సంకల్పంలో మనం నడవాల్సిందే తప్ప, ధనవంతుడికి ఒక విధంగా, దరిద్రుడికి ఒక విధంగా, బీదవానికి ఒక విధంగా, రాజుకు ఒక విధంగా దేవుడు తన సంకల్పాన్ని ఏర్పాటు చేయడు. దేవుడు రక్షణ సంకల్పం, ఎవరైతే నమ్మి బాప్తీసం పొందుతాడో ప్రతి ఒక్కడు రక్షణ, వాడు శిక్ష పొందకుండా పరలోకాన్ని స్వాధీనపరుచుకుంటాడు. ఎవడైతే నమ్మి బాప్తీసం పొందకుండా ఉంటాడో, అతడు క్రీస్తు యేసు నామములో పొందకుండా ఉంటాడో అతడు తప్పక శిక్ష, నరక శిక్ష తప్పించుకోడు అని వాక్యం తెలియజేస్తుంది. దేవుని సంకల్పాన్ని నిరాకరించినటువంటి పరిసయ్యులు, సద్దుకయ్యులు కొన్ని వందలు, వేల, లక్షల మంది నరకానికి వెళ్ళినట్లు, వారు దేవుణ్ణి త్రోసివేసినట్లు, దేవుని సంకల్పాన్ని త్రొక్కివేసినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంకల్పము ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉండదు, సర్వ మానవాళికి ఒకే విధంగా ఉంటుందని వాక్యం తెలియజేస్తుంది. 5వ విషయాన్ని మనం చూస్తే అపోస్తల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 13వ వచనం, 3వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారు దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. చూడండి, రక్షకుణ్ణి నిరాకరించినట్లు ఆయన సిలువ వేసి చంపాలని చెప్పి వారు అనేక రకాలుగా, మాకు రక్షకుడు అవసరం లేదు, మాకు యేసు ప్రభు వారు అవసరం లేదు, మాకు బరబ్బా కావాలని వారు కేకలేసి యేసు ప్రభు వారిని ఏ తప్పు చేయనటువంటి జీవాధిపతిని వారు మరణానికి అప్పగించినట్లు వారు అనేక రకాలైనటువంటి కేకలు వేసి ఆయన్ని సిలువుకు అప్పగించి ఘోరాతి ఘోరమైన కఠినాతి కఠినమైనటువంటి తీర్పు వారు పొందినట్లు, ఒక మంచి నీతిమంతుణ్ణి మరణానికి అప్పగించి వారి దేశం మీదకి శాపాన్ని తెచ్చుకున్నట్లు, యేసు ప్రభు వారు నీతిమంతుడే అంటే అతన్ని మరణశిక్షకు అప్పగించినందున ఆ యొక్క దోషము ఇజ్రాయేలీల ప్రజలందరూ ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదరైపోవటానికి హేతువుగా, శాపముగా మారినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. వారు వేసిన కేకలు మా మీదికి, మా పిల్లల మీదకి వచ్చునుగాక అని చెప్పినప్పుడు పిలాతు తన చేతులను ఆ నీటిలో
నీటిలో కడుక్కొనినప్పుడు ఆ యొక్క దోషము పిలాతు ఇంటికి అంటకుండా ఇజ్రాయేలీల ప్రజల మీదకి వచ్చినప్పుడు ఆ ప్రజలందరూ ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదురైపోయి ఇతర దేశాలకు బానిసలుగా మారిపోయినట్లు ఆ యేసు ప్రభువారు, నీతిమంతుడైన యేసు ప్రభువారిని వారు మరణానికి అప్పగించినందున ఆ శాపం ప్రజెంట్ ఇప్పటికీ కూడా యూదా జాతి మొత్తం అనుభవిస్తున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. రక్షకుణ్ణి ఎప్పుడైతే వారు నిరాకరించారో, దొంగను ఎప్పుడైతే వారు కావాలని కోరుకున్నారో, ఆ రోజు నుంచే వారి పతనం ప్రారంభమైనట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఆ అపోస్తలుడైన పౌలు గారు కూడా వారు చేసినటువంటి ఆ పాపానికి వారు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లోకి చెల్లాచెదురైపోయినట్లు వారు మరలా సమకూర్చబడే సమయం రాబోతుందని, ఒకానొక సమయం వస్తుందని బైబిల్ లేఖనాలు ఎన్నో ఎన్నో మరెన్నెన్నో తెలియజేస్తున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, రక్షకుణ్ణి మనం నిరాకరించకూడదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నీతిమంతుల జోలికి మనం వెళ్ళకూడదు. నువ్వు ఎలాంటి గొప్పవాడివైనా సరే నీతిగా జీవించేటటువంటి వారి జోలికి పోతే శాపము, హేతువు లేని రోగము రాక తప్పదు అని యేసు ప్రభువారి జీవితం మనకి సాదృశ్యంగా కనిపిస్తుంది. కాబట్టి రక్షకుణ్ణి మనము నిరాకరించకూడదు. దేవుని యొక్క రమ్యమైన రాజ్యాన్ని, రమ్యమైనటువంటి దేశమును నిరాకరించకూడదు. దేవుని కట్టడలను మనము నిరాకరించకూడదు. మరి ముఖ్యంగా దేవుడు ఏర్పాటు చేసిన సంకల్పాన్ని నిరాకరించకూడదు. ఆ తర్వాత దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన నిబంధనను కూడా మనము నిరాకరించకూడదని, ఈ 5 రకాలైన తప్పులు ఏ క్రైస్తవుడు చేయకూడదని ఆశిస్తూ దేవుడి ఈ మాటలను దీవించి స్థిరపరిచి వర్ధిల్లింప చేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.